Hello everyone, welcome to Bond to Win YouTube channel. I am Nandini. So today బాండ్స్ మీద వచ్చిన కరెంట్ అఫైర్స్ చూద్దాము. ఫస్ట్ చూసినట్లయితే 3 మంత్స్లో ఒక్కొక్క న్యూస్ అయితే వచ్చింది. ఫస్ట్ వచ్చేసి ఆర్బీఐ టు సెల్ 4.73 lakh crore గవర్నమెంట్ బాండ్స్ ఇన్ మార్చ్ క్వార్టర్ ఫర్ స్టేట్స్ అండ్ యూనియన్ టెరిటరీస్. నెక్స్ట్ వచ్చేసి అది ఎప్పుడు వచ్చిందంటే న్యూస్ January 1st 2025 వచ్చింది. నెక్స్ట్ వచ్చేసి ఆర్బీఐ టు కండక్ట్ యూఎస్డి ఐఎన్ఆర్ స్వాప్ ఆప్షన్ ఆఫ్ $10 billion ఫర్ 3 years tenor టు ఇంజెక్ట్ లిక్విడిటీ. ఇది ఎప్పుడు వచ్చిందంటే February 2022-2025లో వచ్చింది. ఇంకొకటి వచ్చేసి ఆర్బీఐ టు ఇంజెక్ట్ 1 lakh crore ఇన్ గవర్నమెంట్ సెక్యూరిటీస్ ఆఫ్టర్ రివ్యూయింగ్ లిక్విడిటీ కండిషన్స్. ఇది ఎప్పుడు వచ్చిందంటే March 5th ఈ మంత్లో వచ్చింది 2025. అయితే ఫస్ట్ బాండ్ అంటే ఏంటో చూద్దాం. బాండ్ అనేది ఒక ఫినాన్షియల్ ఇన్స్ట్రుమెంట్. గవర్నమెంట్కి, కార్పొరేషన్స్కి లైక్ టాటా, రిలయన్స్ ఇలాంటి వాటికి మనీ అవసరమైనప్పుడు ఇష్యూ చేసే ఒక పేపర్. అయితే ఎవ్రీ బాండ్కి ఫేస్ వాల్యూ, కూపన్ రేట్, మెచ్యూరిటీ ఉంటుంది. ఫేస్ వాల్యూ అంటే బాండ్ యొక్క వాల్యూ. ఫర్ ఎగ్జాంపుల్ ఒక బాండ్ యొక్క కాస్ట్ 100 రూపీస్ అనుకోండి, అక్కడ 100 రూపీస్ అనేది ఫేస్ వాల్యూ. కూపన్ రేట్ అంటే ఏంటంటే ఇంట్రెస్ట్ రేట్. కూపన్ వాల్యూ అంటే ఇంట్రెస్ట్ వాల్యూ. ఓకే, అంటే 7%, 8% అవి కూపన్ రేట్, ఇంట్రెస్ట్ రేట్. కూపన్ వాల్యూ అంటే 1000, 2000 ఇలా ఉంటుంది కదా, అవి కూపన్ రేట్స్. మెచ్యూరిటీ అంటే ఏంటంటే టైం పీరియడ్. లైక్ ఎవ్రీ బాండ్ హ్యాస్ ఏ మెచ్యూరిటీ. దే మెచ్యూరిటీ వాల్యూ అట్లీస్ట్ 1 year అండ్ అబోవ్. ఎవ్రీ బాండ్కి మెచ్యూరిటీ 1 year లేకపోతే అంతకంటే ఎక్కువ ఉంటుంది. సో బాండ్ అంటే అర్థమైంది కదా. అయితే ఫస్ట్ గవర్నమెంట్ బాండ్స్ అనేవి చూద్దాము. సో మార్చ్ క్వార్టర్ ఫస్ట్ న్యూస్ చూసినట్లయితే ఆర్బీఐ టు సెల్ 4.73 lakh crore గవర్నమెంట్ బాండ్స్ ఇన్ మార్చ్ క్వార్టర్ ఫర్ స్టేట్స్ అండ్ యూటీస్. మార్చ్ క్వార్టర్ అంటే ఫినాన్షియల్ 25కి సంబంధించి ఫోర్త్ క్వార్టర్ అంటే జనవరి, ఫిబ్రవరి, మార్చ్ మంత్లో ఆర్బీఐ టోటల్గా 4.73 lakh crore వర్త్ అంటే అంత విలువ కలిగిన బాండ్స్ని అయితే రిలీజ్ చేసింది. గవర్నమెంట్ బాండ్స్ని పబ్లిక్లోకి రిలీజ్ చేసింది ఓపెన్ మార్కెట్ ఆపరేషన్స్ ద్వారా. ఓపెన్ మార్కెట్ ఆపరేషన్స్ అంటే ఏంటంటే మార్కెట్లో మనీ సప్లైని కంట్రోల్ చేయడానికి, అంటే మనీ తక్కువ ఉన్నా మనీ ఎక్కువ ఉన్నా ఇలా మనీ సప్లైని కంట్రోల్ చేయడానికి గవర్నమెంట్, సెంట్రల్ బ్యాంక్ ఏదైతే ఉందో, సెంట్రల్ బ్యాంక్ ఆర్ ఆర్బీఐ, గవర్నమెంట్ ఇవి ఏవైతే ఉన్నాయో ఆ గవర్నమెంట్ సెక్యూరిటీస్ని అమ్మడం కానీ లేకపోతే కొనడం కానీ చేస్తుంది. దీన్ని ఓపెన్ మార్కెట్ ఆపరేషన్స్ అంటారు. గవర్నమెంట్ బాండ్స్ని రిలీజ్ చేస్తుంది అంటే మార్కెట్లో ఉన్న ఎక్స్ట్రా అమౌంట్ని ఆర్బీఐ ఎందుకు రిలీజ్ చేస్తుందంటే మార్కెట్లో ఉన్న ఎక్స్ట్రా అమౌంట్ని సక్ చేయడానికి అంటే ఎలా అంటే ఇప్పుడు ఎగ్జాంపుల్ చెప్తా చూడండి. ఇప్పుడు నా దగ్గర నా ఫ్రెండ్స్ ఒక 5 members ఉన్నారనుకోండి, వాళ్ళ దగ్గర ఎక్స్ట్రా మనీ ఉంటుంది, ఎక్సెస్ మనీ అంటే ఎక్కువ ఉంటుంది మనీ. అంటే మేము రోజు కొనే వాటికంటే ఎక్కువ కొంటూ ఉంటాం మనీ ఎక్కువ ఉండడం వల్ల. దీనివల్ల మార్కెట్లో నేను కొనే వస్తువు యొక్క సప్లై తగ్గిపోతుంది. ఎకానమీ కాన్సెప్ట్లో ఏంటంటే డిమాండ్ అండ్ సప్లై ఉంటుంది. ఆ టెక్నాలజీ కూడా చెప్తాను నేను. ఇప్పుడు ఎల్జీ కంపెనీ తీసుకుందాం, ఎల్జీ ఫ్రిడ్జ్ కంపెనీ. ఎల్జీ ఒక ఎస్టిమేషన్తో ఎప్పుడు ఇంత అని రిలీజ్ చేస్తుంది. ఒక 10,000 ఫ్రిడ్జెస్ రిలీజ్ చేసింది అనుకోండి ఒక సంవత్సరానికి. జనాల దగ్గర మనీ ఎక్కువ ఉన్నప్పుడు ఏం చేస్తారంటే అందరూ ఫ్రిడ్జ్ కొనడానికి ఇంట్రెస్ట్ చూపిస్తారు. అలా కొన్నప్పుడు ఏమవుతుందంటే మార్కెట్లో రిమైనింగ్ పీపుల్ ఎవరైతే కొనాలి అనుకున్నారో వాళ్ళకి ఫ్రిడ్జ్లు అనేవి అవైలబుల్లో ఉండవు, ఆల్మోస్ట్ అయిపోయి ఉంటాయి. సో సప్లై అనేది తగ్గిపోవడం. అక్కడ ఏంటంటే ఎల్జీ ఫ్రిడ్జ్ కంపెనీ 10,000 తయారు చేసింది, ఈ జనాలు ఎక్కువ కొనడం వల్ల సప్లై అనేది తగ్గిపోయినప్పుడు ఏంటంటే ఎల్జీ కంపెనీ రేట్స్ పెంచేస్తుంది ఫ్రిడ్జెస్ మీద. అలా పెంచినప్పుడు మిగతా పీపుల్ ఉన్నారు కదా, వాళ్ళు కొనాలనుకుంటే కొంటారు, లేకపోతే లేదు. రేట్ ఎక్కువ పెరిగినప్పుడు జనాలు ఇంట్రెస్ట్ చూపించరు. ఇక్కడ డిమాండ్ పెరగడం అంటే ఏంటంటే జనాలు ఎక్కువ మంది డబ్బులు ఎక్కువ ఉన్నప్పుడు ఎక్కువ కొనాలనుకుంటున్నారు కదా, సో అక్కడ డిమాండ్ పెరగడం అంటే జనాల యొక్క డిమాండ్ అనేది ఆ ఫ్రిడ్జెస్ మీద పెరుగుతుంది. సప్లై అంటే ఏంటంటే ఎల్జీ యొక్క ప్రొడక్షన్. ఎల్జీ ఎప్పుడూ ప్రొడ్యూస్ చేసే విధంగానే ప్రొడ్యూస్ చేస్తుంది, కానీ జనాల దగ్గర మనీ ఎక్కువ ఉండడం వల్ల ప్రొడక్షన్ అనేది, అంటే అక్కడ ఫ్రిడ్జెస్ యొక్క అవైలబిలిటీ అనేది తక్కువ అయిపోయింది, అంటే సప్లై తక్కువ అయిపోయడం. సో ఇది డిమాండ్ అండ్ సప్లై టెర్మినాలజీ గురించి. సో దీన్ని ఇన్ఫ్లేషన్ అంటారు. ఇన్ఫ్లేషన్ అంటే ఏంటంటే డిమాండ్ అండ్ సప్లై మీద డిపెండ్ అయి ఉంటుంది. ఇప్పుడు డిమాండ్ పెరుగుతుంది అనుకోండి, రేట్స్ అనేవి పెంచేస్తారు, అంటే సప్లై అనేది తగ్గిపోతుంది, సప్లై తగ్గిపోవడం వల్ల రేట్లు అనేవి పెంచేస్తారు. సో ఈ ఇన్ఫ్లేషన్ని మేనేజ్ చేయడానికి ఇలా బాండ్స్ రిలీజ్ చేస్తుంది గవర్నమెంట్. ప్లస్ ఇంకొకటి ఏంటంటే పబ్లిక్ నీడ్స్ కోసం, గవర్నమెంట్కి పబ్లిక్ నీడ్స్ ఉంటాయి కదా, అంటే డెవలప్మెంట్ ప్రాజెక్ట్స్ కోసం కానీ, రోడ్స్ వేయడం కోసం కానీ, శాలరీస్ కోసం కానీ ఇలా ఉంటాయిగా, ఇలాంటి వాటి కోసం కూడా ఈ బాండ్స్ అనేది రిలీజ్ చేస్తుంది. దీని ద్వారా గవర్నమెంట్ బాండ్స్ ఎవరైతే కొనాలనుకుంటున్నారో వాళ్ళు ఆర్బీఐకి మనీ ఇస్తారు.
అంతే కదా! గవర్నమెంట్ బాండ్ రిలీజ్ చేస్తుంది అంటే పబ్లిక్ ఏం చేస్తుంది? ఆర్‌బీఐకి మనీ, ఆర్‌బీఐ ఆర్ గవర్నమెంట్ మనీ ఇచ్చేసి బాండ్ అనేది కొనుక్కుంటుంది. ఆ మనీని ఇలా యూజ్ చేస్తుంది గవర్నమెంట్ అయితే. అయితే ఈ ఆక్షన్ పెడతారు వీటి మీద. ఈ గవర్నమెంట్ సెక్యూరిటీస్ మీద ఆక్షన్ అనేది జరుగుతుంది. అంటే ఆక్షన్ అంటే వేలం పాట. ఇది పెట్టే ముందు ప్రెస్ రిలీజెస్‌కి 2 ఆర్ 3 డేస్ ముందే ఇన్ఫార్మ్ చేయాలి. అంటే ఏంటంటే స్టేట్స్‌కి, యూటీస్‌కి ముందే ఇన్ఫార్మ్ చేయండి అని చెప్పేసి ప్రెస్ రిలీజెస్‌కి తెలియజేయాలి. ఇది ఆర్టికల్ 293 ఆఫ్ 3 ఇండియన్ కాన్స్టిట్యూషన్‌లో మెన్షన్ చేసుంది. ఇందులో షార్ట్ టర్మ్ లోన్స్ లైక్ టీ బిల్స్ అంటే ఏంటంటే ట్రెజరీ బిల్స్. వీటి మెచ్యూరిటీ ఇవి షార్ట్ టర్మ్ లోన్స్ అంటే ఏంటంటే షార్ట్ టర్మ్ అంటే 1 ఇయర్ లోపు ఉండే లోన్స్. దీంట్లో టోటల్‌గా 3 టైప్ ఆఫ్ షార్ట్ టర్మ్ అనేది ఉంటుంది. అంటే డేస్‌ని బట్టి ఉంటుంది. 182 డేస్ అని, 364 డేస్ అని, 91 డేస్ అని ఇలా ఉంటుంది కదా! అలా. అండ్ లాంగ్ టర్మ్ లోన్స్ కూడా ఉంటాయి. లైక్ ఎస్‌డీఎల్ స్టేట్ డెవలప్‌మెంట్ లోన్స్ ఉన్నాయి కదా! స్టేట్ డెవలప్‌మెంట్ లోన్స్ అంటే స్టేట్స్‌కి మనీ అవసరమైనప్పుడు ఈ బాండ్స్‌ని అనేది ఇష్యూ చేస్తుంది. ఇష్యూ చేసి మనీ అయితే తీసుకుంటుంది ఇన్వెస్టర్స్ దగ్గర నుండి. మెచ్యూరిటీ పీరియడ్ వచ్చేసి ఈ గవర్నమెంట్ బాండ్స్‌కి, గవర్నమెంట్ సెక్యూరిటీస్‌కి 5-40 ఇయర్స్ ఉంటుంది. అయితే మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే గవర్నమెంట్ సెక్యూరిటీస్ ఎక్కువగా 10 ఇయర్స్ మెచ్యూరిటీ పీరియడ్‌తో ఉంటాయి. విత్ కూపన్ రేటు 7.2% ఉంటుంది. దీనిలో రిస్క్ అనేది తక్కువగా ఉంటుంది. ఎందుకంటే గవర్నమెంట్ మళ్ళీ ఈ బాండ్స్‌ని కొని రిటర్న్ అంటే ఈ జనాల దగ్గర ఉన్న బాండ్స్‌ని ఎప్పుడైతే మనీ అనేది అట్లా ఇన్‌ఫ్లేషన్ అనేది మేనేజ్ అవుతుందో మళ్ళీ ఏం చేస్తుందంటే బాండ్స్ అనేది ఇన్వెస్టర్స్ దగ్గర నుంచి తీసేసుకొని వాళ్ళ మనీ వాళ్ళకి రిటర్న్ ఇస్తుంది. సో ఇది గవర్నమెంట్ సెక్యూరిటీస్ గురించి. నెక్స్ట్ వచ్చేసి ఆర్బీఐ టు ఇంజెక్ట్ 1 lakh crore ఇన్ గవర్నమెంట్ సెక్యూరిటీస్ ఆఫ్టర్ రివివింగ్ లిక్విడిటీ కండిషన్స్. ఇక్కడ వచ్చేసి గవర్నమెంట్ సెక్యూరిటీస్ని పబ్లిక్ ఆర్ బ్యాంక్స్ నుండి ఆర్బీఐ లేదా గవర్నమెంట్ పర్చేస్ చేసి మార్కెట్లోకి మనీని ఇంజెక్ట్ చేస్తుంది. ఇంజెక్ట్ చేయడం అంటే మనీని రిలీజ్ చేయడం మార్కెట్లోకి. దీని అర్థం ఏంటంటే మార్కెట్లో మనీ కొరత ఉంది అని. ఇలా ఉన్నప్పుడు బ్యాంక్స్లో మనీ ఇంజెక్ట్ చేయడం వల్ల బ్యాంక్స్ జనాలకి లోన్ రూపంలో మనీ కొరతని తగ్గిస్తుంది. మార్కెట్‌లో మనీ కొరత ఉంది అని గవర్నమెంట్‌కి ఎప్పుడు తెలుస్తుంది అంటే సప్లై అయితే పెరుగుతుంది. ఎప్పుడులాగే సప్లై అయితే పెరుగుతుంది. డిమాండ్ మాత్రం అంటే కొనేవాళ్ళు తగ్గుతున్నారు. సో, దీని అర్థం ఏంటంటే మార్కెట్‌లో ఇప్పుడు జనాల దగ్గర డబ్బులు లేకపోతేనే కదా కొనలేరు ఏవి కూడా. సో, దాన్ని చూసి గవర్నమెంట్ ఏం చేస్తుందంటే ఆర్‌బీఐ ఈ బాండ్స్‌నయితే కొనేసి అమౌంట్ అనేది రిలీజ్ చేస్తుంది. అయితే ఇన్ఫ్లేషన్ అనేది ఇది కూడా ఎందుకు చేస్తారంటే ఇన్ఫ్లేషన్ మేనేజ్ చేయడానికి. ఇన్ఫ్లేషన్ ఎప్పుడు 4% +/- 2% ఉండాలి. అంటే ఏంటంటే 2% నుంచి 6% వరకు ఉండాలి. అంతకంటే ఓకే. అయితే ఆర్‌బీఐ ఇన్ఫ్లేషన్ మేనేజ్ చేయడానికి అని చెప్పాను కదా! దీనిలో భాగంగా ఒక 1,00,000 క్రోర్ వర్త్ గవర్నమెంట్ సెక్యూరిటీస్‌ని ఆక్షన్ అయితే వేస్తుంది. ఇది 2 ట్రాంచెస్‌లో జరుగుతుంది. 2 ట్రాంచెస్ అంటే 2 విడతల్లో జరుగుతుంది. ఫస్ట్ వచ్చేసి మార్చ్ 12న ఈ ఇయర్ మార్చ్ 12న జరుగుతుంది. ఫస్ట్ అమౌంట్ వచ్చేసి 50,000 క్రోర్ ఆక్షన్ జరుగుతుంది. ఇంకొకటి వచ్చేసి మార్చ్ 12న 50,000 క్రోర్ ఆక్షన్ అయితే జరుగుతుంది. అంటే 1,00,000 క్రోర్ వర్త్ అమౌంట్‌తో బాండ్స్ అనేది కొని అమౌంట్ అనేది మార్కెట్‌లోకి ఇంజెక్ట్ చేస్తుంది. అర్థమైంది కదా! ఇది గవర్నమెంట్ సెక్యూరిటీస్ గురించి. ఇక్కడ ఒక పాయింట్ చూడండి. ఇన్ అడిషన్ ద ఆర్బీఐ ఆల్సో అనౌన్స్డ్ ఇట్ వుడ్ అప్టేక్ రూపీ ఆర్ యూఎస్ డాలర్ స్వాప్స్ ఫర్ $10 బిలియన్ ఫర్ 36 months టెనోర్ ఆన్ మార్చ్ 24, 2025. దీని అర్థం ఏంటంటే ఇక్కడ న్యూస్ ఉంది చూడండి. దీని అర్థం ఏంటంటే ఆర్బీఐ ఇక్కడ 3 ఇయర్స్ మెచ్యూరిటీ పీరియడ్తో ఆప్షన్ కండక్ట్ చేస్తుంది. ఇదిగోండి ఆర్బీఐ టు కండక్ట్ యూఎస్డి ఐఎన్ఆర్ స్వాప్ ఆప్షన్ ఫర్ 10 బిలియన్ ఫర్ 3 ఇయర్స్ టెనోర్ టు ఇంజెక్ట్ లిక్విడిటీ. 3 ఇయర్స్ టెన్యూర్ అంటూ అమౌంట్ అనేది రిలీజ్ చేస్తుంది. ఇంజెక్ట్ చేయడం అంటే లిక్విడిటీ అంటే ఏంటంటే బ్యాంకింగ్ టెర్మినాలజీలో మనీ అవ్వచ్చు, సెక్యూరిటీస్ అవ్వచ్చు, గోల్డ్ అవ్వచ్చు. సో ఇవన్నీ కూడా లిక్విడిటీ అంటే మనీ మనీ లేదా క్యాష్ రూపంలో ఉన్న ఏవైనా సరే వాటిని లిక్విడిటీ అంటారు బ్యాంకింగ్ టెర్మినాలజీలో. అయితే ఇక్కడ యూఎస్డి ఐఎన్ఆర్ స్వాప్ అంటే ఏంటంటే జనాల దగ్గర డాలర్ అనేది ఎక్కువైపోతుంది అనుకోండి, రూపీ అవసరం. సో వాళ్ళు స్వాప్ చేసుకోవచ్చు. స్వాప్ అంటే మార్చుకోవచ్చు దాని నుంచి. అంటే డాలర్ నుంచి రూపీకి మార్చుకోవచ్చు. అలాంటివి ఏమన్నా ఉన్నప్పుడు కానీ, లేకపోతే జనాల దగ్గర రూపీ ఎక్కువ ఉంది, డాలర్ కావాలనుకుంటున్నారు. సో అలాంటి వాళ్ళు ఎవరైనా ఉంటే రూపీ అనేది ఆర్బీఐకి ఇచ్చేసి డాలర్స్ అనేవి తీసుకుంటారు. అది యూఎస్డి ఐఎన్ఆర్ స్వాప్ ఆప్షన్ అంటే. ఇప్పుడు పక్క దేశం వాళ్ళొచ్చి మన దేశంలో ఉన్న కంపెనీస్‌లో ఇన్వెస్ట్ చేయాలి అనుకోండి. అప్పుడు వాళ్ళకి రూపీ అవసరమవుతుంది. అప్పుడు వాళ్ళ దగ్గర ఉన్న డాలర్స్‌ని ఈ ఆక్షన్ ద్వారా చేంజ్ ఆర్ స్వాప్ చేసుకుంటారు. సేమ్ లైక్ మన ఇండియన్స్ కూడా. మన వాళ్ళు వేరే దేశంలో కంపెనీ పెట్టాలి ఆర్ ఇన్వెస్ట్ చేయాలి అనుకోండి. వాళ్ళకి డాలర్ అవసరం. అప్పుడు వాళ్ళ దగ్గర ఉన్న రూపీని డాలర్‌లోకి చేంజ్ చేసుకుంటారు. అంటే స్వాప్ చేసుకుంటారు.
ఆ ఆప్షన్ వాల్యూ వచ్చేసి ఎంతంటే $10 బిలియన్. ఇది ఎప్పటి వరకు జరుగుతుంది అంటే 3 years వరకు అట్లా స్వాప్ చేసుకోవచ్చు. సో దీని అర్థం అది. ఇక్కడ డేటా చూసినట్లయితే, న్యూస్ చూసినట్లయితే ఫస్ట్ ఇక్కడ చూడండి 10 బిలియన్ అని చెప్పారు కదా. ఈ ఆప్షన్ అనేది ఎప్పుడు జరుగుతుంది అంటే టైం వచ్చేసి 10:30 నుంచి 11:30 AM జరుగుతుంది. ఎప్పుడంటే February 28, 2025 జరుగుతుంది. ఓకేనా. మెచ్యూరిటీ అని చెప్పాను కదా 3 years. అయితే March 6, 2028 వరకు మెచ్యూరిటీ పీరియడ్ వచ్చేసి. ఇది ఈ ఆర్బీఐది సెకండ్ స్వాప్ ఆప్షన్. ఫస్ట్ ఆప్షన్ వచ్చేసి January 31 జరిగింది. అక్కడే ఎంత ఇంట్రడ్యూస్ చేసిందంటే ఇంజెక్ట్ చేసిందంటే ఇక్కడ చూడండి. This will be the second swap auction by the RBI in this month, ఈ month లో. On January 31st, it had infused $5.1 billion through a 6 month swap. 6 months మెచ్యూరిటీ పీరియడ్తో, మెచ్యూరిటీ పీరియడ్ అనకూడదులే, 6 months పీరియడ్, 6 months పీరియడ్తో, అంటే ఆ 6 months వరకు ఈ యుఎస్ ఐఎన్ఆర్ స్వాప్, ఈ డాలర్ ఐఎన్ఆర్ స్వాప్ అనేది చేసుకోవచ్చు. దాని ఎంత ఇన్ఫ్యూజ్ చేసిందంటే అమౌంట్ వచ్చేసి $5.1 billion. ఇది ఆర్బీఐది సెకండ్ ఆప్షన్. ఓకే. ఈ స్వాప్ వచ్చేసి February 2022 జరిగింది. ఇది ఫస్ట్ స్వాప్. ఫస్ట్ స్వాప్లో ఎంత $10 బిలియన్. సెకండ్ స్వాప్ వచ్చేసి $5.1 బిలియన్. ఇక్కడ వచ్చేసి టోటల్గా 10 hours వచ్చేసి 3 years, అక్కడ వచ్చేసి 6 months. ఓకేనా. అది ఇది టోటల్గా గవర్నమెంట్ సెక్యూరిటీస్ గురించి, రూపీ యుఎస్డి బై ఆర్ సెల్ స్వాప్ ఆప్షన్ గురించి. నెక్స్ట్ న్యూస్ చూసినట్లయితే సెబీ ఓపెన్ సెంట్రలైజ్డ్ డేటాబేస్ పోర్టల్ ఫర్ కార్పొరేట్ బాండ్స్. సెబీ కార్పొరేట్ బాండ్స్ మీద ఒక సెంట్రలైజ్డ్ డేటాబేస్ పోర్టల్ అయితే లాంచ్ చేసింది. ఎవరితో కలిసి అంటే ఆన్లైన్ బాండ్ ప్లాట్ఫామ్ ప్రొవైడర్స్ అండ్ మార్కెట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్స్టిట్యూషన్స్. ఆ డేటాబేస్ పేరు, ఆ డేటాబేస్ పోర్టల్ ఉంది కదా, ఆ పోర్టల్ పేరు ఏంటంటే బాండ్ సెంట్రల్. ఎప్పుడంటే ఇది న్యూస్ ఎప్పుడు వచ్చిందంటే February 28, 2025. సో ఫస్ట్ అసలు కార్పొరేట్ బాండ్స్ అంటే ఏంటో చూద్దాం. బాండ్స్ అంటే పబ్లిక్ ప్రైవేట్ కంపెనీస్కి మనీ అవసరమైనప్పుడు ఇష్యూ చేసే బాండ్స్. పబ్లిక్ కంపెనీస్ అంటే ఓఎన్జీసీ, సిఐఎల్, ఎన్టీపీసీ ఇలా ఉన్నాయి కదా అవి. అండ్ ప్రైవేట్ కంపెనీస్ అంటే టాటా, రిలయన్స్ అవి. ఫర్ ఎగ్జాంపుల్ నా దగ్గర 10,000 రూపీస్ ఉన్నాయనుకోండి, నేను పబ్లిక్ ఆర్ ప్రైవేట్ కంపెనీస్లో ఇన్వెస్ట్ చేయాలి అనుకుంటున్నాను. ఇప్పుడు కంపెనీస్కి ఎలాగో మనీ అవసరం కాబట్టి బాండ్ ఇష్యూ చేసి, అంటే నాకు కంపెనీ బాండ్ ఇచ్చి నా దగ్గర మనీ అయితే తీసుకుంటుంది. కంపెనీ ఇష్యూ చేసిన బాండ్ వాల్యూ అంటే ఫేస్ వాల్యూ 10,000 అనుకోండి. సో నేను నా నా దగ్గర ఉన్న మనీ 10,000తో ఒక బాండ్ అయితే కొంటాను. అయితే కార్పొరేట్ బాండ్స్కి మెచ్యూరిటీ 1 to 10 years ఉంటుంది. అంటే షార్ట్ టర్మ్ బాండ్స్ అయితే 1 year లోపు మెచ్యూరిటీ ఉంటాయి. అంటే షార్ట్ టర్మ్ బాండ్స్ అంటే ఏంటంటే 1 year లోపు మెచ్యూరిటీ ఉన్నవి, వాటికి ఏంటంటే 1 year మెచ్యూరిటీ పీరియడ్. లాంగ్ టర్మ్ బాండ్స్ అంటే 1 year అంతకంటే ఎక్కువ ఉంటుంది కదా, 1 year పైన. సో అలాంటి బాండ్స్కి ఏంటంటే, లాంగ్ టర్మ్ బాండ్స్కి 10 years మెచ్యూరిటీ ఉంటుంది. ఫేస్ వాల్యూ అంటే బాండ్ వాల్యూ. సో కార్పొరేట్ బాండ్స్కి ఫేస్ వాల్యూ వచ్చేసి 1,000 రూపీస్ ఉంటుంది. ఏంటి, పబ్లిక్ కంపెనీస్ ఇష్యూ చేసే బాండ్స్కి అయితే. అదే ప్రైవేట్ కంపెనీస్కి అయితే 1 lakh ఉండేది, కానీ సెబీ 2024లో దాన్ని 10,000 రూపీస్కి తగ్గించింది. అంటే ఇప్పుడు ప్రైవేట్ కంపెనీస్ ఇష్యూ చేసే బాండ్ వాల్యూ వచ్చేసి 10,000. కూపన్ రేటు కంపెనీని బట్టి మారుతుంది. యూజువల్గా 8 to 10% ఉంటుంది. రిస్క్ వచ్చేసి గవర్నమెంట్ బాండ్స్తో కంపేర్ చేస్తే కొంచెం ఎక్కువ, ఎందుకంటే అన్ని కంపెనీస్ ఒకలా ఉండవు. కొన్ని రిటర్న్ పే చేస్తాయి, కొన్ని రిటర్న్ పే చేయలేని పరిస్థితుల్లో కూడా ఉంటాయి. అయితే ఇక్కడ న్యూస్ ఏంటంటే, సెబీ ఇన్వెస్టర్స్కి కార్పొరేట్ బాండ్స్ మీద ఏమైనా డౌట్స్ ఉన్నా, ఆర్ కార్పొరేట్ బాండ్స్కి సంబంధించి ఇన్ఫర్మేషన్ కావాలన్నా ఎక్కడెక్కడో వెతుక్కోకుండా ఒక సెంట్రలైజ్డ్ డేటాబేస్ని తీసుకొని వచ్చింది. చూడండి, సెబీ ఓపెన్స్ సెంట్రలైజ్డ్ డేటాబేస్ పోర్టల్ ఫర్ కార్పొరేట్ బాండ్స్. దీని ద్వారా ఇన్వెస్టర్స్ ఈజీగా కార్పొరేట్ బాండ్స్ని యాక్సెస్ చేసుకోగలుగుతారు. సో అంటే సెంట్రలైజ్డ్ అంటే, ఇక్కడ సెంట్రలైజ్డ్ అంటే ఏంటంటే ఒకే చోట అని చెప్పేసి, అంతా ఒకే చోట అని. అయితే సెబీ ఆన్లైన్ బాండ్ ప్లాట్ఫామ్ ఉంది కదా, ఈ ఆన్లైన్ బాండ్ ప్లాట్ఫామ్ ఏదైతే ఉందో ఎవరితో కలిసి డెవలప్ చేసింది అంటే మార్కెట్ ఇన్స్టిట్యూషన్ ఇన్వెస్టర్స్, ఎంఐఐస్, మార్కెట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్స్టిట్యూషన్స్ మరియు ఆన్లైన్ బాండ్ ప్లాట్ఫామ్ ప్రొవైడర్స్, వీళ్ళతో కలిసి ఓబీపీపీ ఆన్లైన్ బాండ్ ప్లాట్ఫామ్ ప్రొవైడర్స్ మరియు ఎంఐఎస్తో కలిసి ఈ డేటాబేస్ పోర్టల్ని లాంచ్ చేసింది. దాని పేరు వచ్చేసి బాండ్ సెంట్రల్. సో ఇది కార్పొరేట్ బాండ్స్ గురించి. నెక్స్ట్ వచ్చేసి కన్వర్టబుల్ బాండ్స్. రిలయన్స్ పవర్ టు రైజ్ 4,198 crores త్రూ కన్వర్టబుల్ బాండ్స్. రిలయన్స్ పవర్ 4,198 crores
రేస్ చేసింది. అంటే ఆ కంపెనీకి అంత మనీ కావాలని అడిగింది. ఎలా అంటే కన్వర్టిబుల్ బాండ్స్ ఇష్యూ చేయడం ద్వారా. అంటే తన దగ్గర ఉన్న కన్వర్టిబుల్ బాండ్స్ తీసుకొని ఇంత అమౌంట్ ఇవ్వమని అడుగుతుంది. ఇది ఎప్పుడు న్యూస్ అంటే అక్టోబర్ 3, 2024. అయితే ఫస్ట్ కన్వర్టిబుల్ బాండ్స్ అంటే ఏంటో చూద్దాం. కన్వర్టిబుల్ బాండ్స్ అంటే కార్పొరేట్ బాండ్స్ ఉన్నాయి కదా! వాటిని షేర్స్‌గా కన్వర్ట్ చేసుకోవడం. అర్థం కాలేదు కదా! ఎగ్జాంపుల్ చెప్తా చూడండి. ఇప్పుడు నా దగ్గర 5 కార్పొరేట్ బాండ్స్ ఉన్నాయి. అంటే నేను వేరే ఈ రిలయన్స్ కంపెనీలోనే 5 కార్పొరేట్ బాండ్స్ అయితే కొన్నాను. ఒక్కొక్క బాండ్ వాల్యూ అంటే ఒక్కొక్క బాండ్‌కి ఫేస్ వాల్యూ. బాండ్ వాల్యూ అంటే ఫేస్ వాల్యూ రూ. 1000. అలా నా దగ్గర 5 బాండ్స్ ఉన్నాయి. రూ. 5000 వర్త్ కలిగిన బాండ్స్ అయితే ఉన్నాయి. నాకు 10 ఇయర్స్ మెచ్యూరిటీ పీరియడ్‌తో మరియు 5% కూపన్ రేట్‌తో బాండ్ అయితే ఇచ్చింది. అంటే ఏంటి? ప్రతి దాని మీద, ప్రతి బాండ్ మీద నాకు 5% ఇంట్రెస్ట్ రేట్‌తో ప్రతి సంవత్సరం అట్లా ఒక్కొక్క బాండ్ మీద ఎంత వస్తుందంటే రూ. 50 వస్తుంది. అలా 5 బాండ్స్ మీద 250 ఎవ్రీ ఇయర్ 250 అలా వస్తుంది 10 ఇయర్స్‌కి. కానీ నేనేమనుకుంటానంటే ఈ బాండ్స్‌ని షేర్స్‌గా కన్వర్ట్ చేసుకోవాలనుకుంటాను. ఎందుకు అనుకుంటున్నాను? ఆ కంపెనీలో షేర్ వాల్యూ అనేది పెరుగుతుంది. ప్రాఫిట్ అనేది ఎక్కువ వస్తుంది కాబట్టి. అట్లా ప్రాఫిట్ అనేది ఎక్కువ వస్తున్న టైంలో ఏం చేస్తానంటే ఈ బాండ్స్‌ని షేర్స్‌గా కన్వర్ట్ చేసుకుంటాను. ఇలా కన్వర్ట్ చేసుకోవడం వల్ల ఇదిచ్చే ఇంట్రెస్ట్ రేట్ కంటే కూడా షేర్స్‌లో పెడితే నాకు ప్రాఫిట్ అనేది ఎక్కువ వస్తుందని చెప్పి. ఓకేనా? అది కన్వర్టబుల్ బాండ్స్ గురించి. మన దగ్గర ఉన్న బాండ్స్‌ని, కార్పొరేట్ బాండ్స్‌ని, ఆ కంపెనీకి సంబంధించిన బాండ్స్‌ని షేర్స్‌గా కన్వర్ట్ చేసుకోవడం. ఓకే. అయితే యూజువల్‌గా కార్పొరేట్ బాండ్స్‌కి మెచ్యూరిటీ పీరియడ్ 5-10 ఇయర్స్ ఉంటుంది. ఫేస్ వాల్యూ వచ్చేసి కంపెనీని బట్టి మారుతుంది. ఇంట్రెస్ట్ రేట్ అనేది తక్కువగా ఉంటుంది. ఇందాక చెప్పాను కదా! 5% అని. 5% అని పర్టిక్యులర్‌గా ఎందుకు చెప్పానంటే, ఇప్పుడు షేర్స్‌గా కన్వర్ట్ చేసుకున్నప్పుడు ప్రాఫిట్ వస్తుంది కాబట్టి, ఇప్పుడు ఇంట్రెస్ట్ రేట్ ఎక్కువ ఇస్తే వాళ్ళకి ఇంట్రెస్ట్ మీద అంటే ఇంట్రెస్ట్ రేట్ ఎక్కువ ఉన్నప్పుడు ఎక్కువ వస్తుంది కదా! అమౌంట్ గూడా. సో, ఇట్లా ఈ ఇంట్రెస్ట్ మీద మరియు ప్రాఫిట్స్ మీద రెండిట్లో ప్రాఫిట్ ఎక్కువ రాకూడదు. అంటే ఏ కంపెనీ ఎక్కువ ప్రాఫిట్ రావాలనుకోదు. ఒక లిమిట్ ఉంటది దానికి. సో, అంత ఇవ్వదు కాబట్టి ఏ కంపెనీ కూడా ఇక్కడ ఇంట్రెస్ట్ రేట్ అనేది తక్కువగా ఉంటుంది. అయితే న్యూస్‌లో చూసినట్లయితే రిలయన్స్ కంపెనీ తన దగ్గర ఉన్న ఫారిన్ కరెన్సీ కన్వర్టబుల్ బాండ్స్ ఇక్కడ చూడండి. Reliance Power has approved plan to raise 4,198 crore through ఫారిన్ కరెన్సీ కన్వర్టబుల్ బాండ్స్. ఫారిన్ కరెన్సీ కన్వర్టబుల్ బాండ్స్ అంటే ఏంటంటే ఆ కరెన్సీ ఫారిన్ కరెన్సీ ఏదైతే ఉందో ఈ కన్వర్టబుల్ బాండ్స్ ఉన్నాయి కదా! ఈ బాండ్స్ ఫారిన్ కరెన్సీలో ఉన్నాయంట వాటి దగ్గర. ఆ రిలయన్స్ కంపెనీ దగ్గర బాండ్స్ అనేవి ఫారిన్ కరెన్సీ రూపంలో ఉన్నాయి. ఈ కన్వర్టబుల్ బాండ్స్ అనేవి. సో, ఇది ఏం చేస్తుందంటే ఏ కంపెనీకి ఇష్యూ చేస్తుందంటే వార్దే ఇన్వెస్ట్‌మెంట్ పార్ట్నర్స్ అని ఉన్నారు. ఆ పార్ట్నర్స్ ఇదేంటంటే సింగపూర్ బేస్డ్ ప్లాట్‌ఫార్మ్ అన్నమాట. ఒక ఇన్వెస్ట్‌మెంట్ ఫర్మ్. దీంట్లో ఏంటంటే ఈ రిలయన్స్ కంపెనీ ఇష్యూ చేస్తుంది వీళ్ళకి. ఇష్యూ చేసినప్పుడు వీళ్ళేంటంటే ఈ అమౌంట్ అనేది ఇస్తారు. 4188 క్రోర్స్ ఇస్తారు. అంత బాండ్స్ ఇస్తుంది కాబట్టి అంత అమౌంట్ ఇస్తారు. ఓకేనా? ఇచ్చినప్పుడు ఈ వార్దే కంపెనీ తనకి ఒకవేళ ఈ రిలయన్స్ కంపెనీలో షేర్స్ అనేవి పెరుగుతున్నాయి, ప్రాఫిట్ ఎక్కువ వస్తున్నాయి అనుకున్నప్పుడు వార్దే కంపెనీ ఏమనుకుంటుందంటే నేను ఈ బాండ్స్‌ని షేర్స్‌గా కన్వర్ట్ చేయాలి అనుకుంటున్నాను అని చెప్పి చెప్తుంది. అట్లా షేర్స్‌గా కన్వర్ట్ చేసేటప్పుడు రిలయన్స్ కంపెనీ ఏం చేస్తుందంటే ఓకే చేసుకో. కానీ ఒక్కొక్క షేర్ వాల్యూ వచ్చేసి రూ. 51 పెడతాను నేను అంటుంది. సో, ఇక్కడ చూడండి. ద బాండ్ సెట్ ఎన్ అల్ట్రా లో ఇంట్రెస్ట్ రేట్ ఆఫ్ 5% పర్ యానమ్. ఇక్కడ వచ్చేసి 5% రిలయన్స్ కంపెనీ ఈ 5% రేట్‌తో ఇస్తుంది ఆ కంపెనీకి. ఎవరికి? వార్తే ఇన్వెస్ట్‌మెంట్స్‌కి. మెచ్యూరిటీ పీరియడ్ 10 ఇయర్స్. అయితే కన్వర్టబుల్ ఇంటూ ఈక్విటీ అట్ రూ. 51 పర్ షేర్. పర్ షేర్ వాల్యూ రూ. 51. అలా నీ యొక్క బాండ్ వాల్యూకి ఈక్వల్‌గా నువ్వు షేర్స్ అయితే కొనుక్కోవచ్చు అంటుంది. దీన్ని కన్వర్షన్ రేషియో అంటారు. సో, ఇది కార్పొరేట్ బాండ్స్ సారీ కన్వర్టబుల్ బాండ్స్ గురించి. సేమ్ న్యూస్ ఇక్కడ డాలర్స్‌లో చెప్పారు. $500 మిలియన్ అని. 4198 క్రోర్స్ యాక్చువల్‌గా మన ఇండియన్ రూపీలో. నెక్స్ట్ వచ్చేసి ఫినాన్స్ మినిస్ట్రీ నోటిఫైస్ 10 ఇయర్స్ జీరో కూపన్ బాండ్ ఆఫ్ పవర్ ఫినాన్స్ కార్పొరేషన్. ఇక్కడ ఫినాన్స్ మినిస్ట్రీ కింద ఉన్న సిబిడిటీ ఏం చెప్తుందంటే సిబిడిటీ అంటే సెంట్రల్ బోర్డ్ ఆఫ్ డైరెక్ట్ టాక్సెస్ ఏం చెప్తుందంటే పిఎఫ్సి అనేది పవర్ ఫినాన్స్ కార్పొరేషన్ అనేది ఒక మహారత్న కంపెనీ గవర్నమెంట్ బ్యాక్డ్ ఇది. అంటే గవర్నమెంట్ కంపెనీ. ఇది ఎక్కడ ఉందంటే ఢిల్లీలో ఉంది. మేము పిఎఫ్సి ద్వారా జీరో కూపన్ బాండ్స్‌ని లాంచ్ చేస్తున్నాం. ఎందుకంటే మాకు 10,000 క్రోర్స్ అవసరమయ్యాయని చెప్తుంది. ఆ జీరో కూపన్ బాండ్ యొక్క మెచ్యూరిటీ పీరియడ్ వచ్చేసి 10 ఇయర్స్. ఇది ఇక్కడ. యాక్చువల్‌గా దీని మీనింగ్. అయితే ఏంటంటే జీరో కూపన్ బాండ్స్ అంటే ఏంటో చూద్దాం. జీరో కూపన్ బాండ్స్ అంటే ఒక బాండ్‌ని డిస్కౌంట్‌లో ఇచ్చి ఇష్యూ చేయడం. అర్థం కాలేదు కదా! చెప్తా. మళ్ళీ ఎగ్జాంపుల్ నాదే తీసుకుంటా. నా దగ్గర రూ. 10,000 ఉన్నాయి. నాకు ఏ ఇంట్రెస్ట్ లేకుండా ఒకేసారి తక్కువ రేట్‌లో బాండ్ అయితే వచ్చేయాలి అనుకుంటున్నాను.
సో అలాంటి బాండ్స్ ఇష్యూ చేసే కంపెనీ దగ్గరికి అయితే వెళ్తాను. కంపెనీ ఏం చెప్తుందంటే, నా దగ్గర ఉన్న బాండ్ అంటే ఆ కంపెనీ దగ్గర ఉన్న తన దగ్గర ఉన్న బాండ్ వాల్యూ వచ్చేసి ₹10,000 అని చెప్తుంది. కానీ నీకు డిస్కౌంట్‌లో ₹700కే ఇస్తాను అని చెప్తుంది. ఈ డిస్కౌంట్ ఇవ్వడం వల్ల నీకైతే ఇంట్రెస్ట్ పే చెయ్యను అంటుంది. అంటే జీరో ఇంట్రెస్ట్ వచ్చేసి జీరో. సో అందువల్ల కూపన్ రేట్ అంటే ఏంటి? ఇంట్రెస్ట్ రేటు. జీరో అంటే ఇంట్రెస్ట్ లేకపోవడం. సో దానివల్ల ఈ బాండ్‌కి పేరు ఎందుకొచ్చిందంటే ఇంట్రెస్ట్ రేట్ లేకపోవడం వల్ల. దీన్ని జీరో కూపన్ బాండ్ అంటారు. అయితే మీకు ఒక డౌట్ రావచ్చు. ఏంటంటే డైరెక్ట్‌గా బాండే తక్కువకొస్తుంది గదా! మళ్ళీ మెచ్యూరిటీ ఎందుకు అని. ఇప్పుడు ఫస్ట్ డే నువ్వు బాండ్ కొన్నావు బానే ఉంది. నెక్స్ట్ డే వెళ్లి నా బాండ్ నాకు కావాలి ఇవ్వు అని అడిగితే కంపెనీ ఇవ్వదు గదా! కంపెనీకి బొక్క. ఎందుకంటే ఫస్ట్ డే వచ్చి డిస్కౌంట్‌లో ఇచ్చేసి నెక్స్ట్ డే బాండ్ తీసుకోవడం అంటే కష్టం గదా! ఇక్కడేంటంటే డిస్కౌంట్ అనేది ఇంట్రెస్ట్ రీప్లేస్‌మెంట్ అంటే. అంతే. ఇంట్రెస్ట్ రీప్లేస్‌మెంట్ అంటే ఏంటి? ఈ ఈ ముందు చూసుకున్న బాండ్స్ ఏవైతే ఉన్నాయో వాటి మీద ఇంట్రెస్ట్ ఎవ్రీ ఇయర్ వస్తుంది. ఎవ్రీ ఇయర్ ఇంట్రెస్ట్ వస్తుంది. ఇంట్రెస్ట్ రూపంలో ఎంతో కొంత కడుతున్నాం. ఇక్కడేంటి నీకు బాండ్ వాల్యూ అనేదే డైరెక్ట్ తగ్గిపోతుంది. అంటే డిస్కౌంట్ ఇచ్చేస్తుంది. సో ఏంటంటే డిస్కౌంట్ అనేది ఇంట్రెస్ట్ రీప్లేస్‌మెంట్ అంతే. అది. ఇక్కడొచ్చేసి జనరల్‌గా ఆహ్, ఫేస్ వాల్యూ వచ్చేసి ఈ జీరో కూపన్ బాండ్స్‌కి ఫేస్ వాల్యూ వచ్చేసి ₹1000 ఉంటుంది. ₹1000 అంతకంటే ఎక్కువ ఉంటుంది. మెచ్యూరిటీ వచ్చేసి షార్ట్ టర్మ్ అయితే 1 ఇయర్ ఉంటుంది. లాంగ్ టర్మ్ అయితే 10 ఇయర్స్ ఉంటుంది. రిస్క్ అనేది కంపెనీని బట్టి మారుతూ ఉంటుంది. అయితే ఇక్కడ చూసుకుందాం. న్యూస్‌లో చూసుకున్నట్లయితే ఇక్కడ పీఎఫ్‌సి 10,000 క్రోర్స్ వర్త్ కలిగిన జీరో కూపన్ బాండ్స్‌ని రిలీజ్ చేస్తుంది. ఎన్ని మంత్స్ కంటే 121 మంత్స్. 121 మంత్స్ అంటే 1 ఇయర్ 10 ఇయర్స్, 10 ఇయర్స్, 1 మంత్ చూడండి ఇక్కడ. దీస్ బాండ్స్ విల్ హావ్ మెచ్యూరిటీ వాల్యూ 121 మంత్స్ ఆర్ 10 ఇయర్స్ అండ్ 1 మంత్. ఏంటంటే 121 మంత్స్ లేదా 10 ఇయర్ 1 మంత్ ఆ మెచ్యూరిటీ పీరియడ్‌తో బాండ్స్‌ని అయితే రిలీజ్ చేస్తుంది. అయితే ఇది ఇక్కడ ఈ పీఎఫ్‌సి రిలీజ్ చేసిన బాండ్ ఫేస్ వాల్యూ ఎంతంటే బాండ్ వాల్యూ 1,00,000 అంట. అయితే డిస్కౌంట్‌లో ఎంత ఇస్తుందంటే ఇన్వెస్టర్స్‌కి మామూలుగా యాక్చువల్ డిస్కౌంట్ అయితే రూ. 49,546 ఎంత? రూ. 49,546కే బాండ్ వస్తుంది. కానీ ఇన్వెస్టర్స్‌కి ఎక్స్‌ట్రా చార్జెస్‌తో కలిపి రూ. 50,454 అయితే బాండ్ అనేది ఇష్యూ చేస్తుంది. ఎన్ని ఇయర్స్? 10 ఇయర్ 1 మంత్. ఈ 10 ఇయర్ 1 మంత్ పీరియడ్ గడిచిన తర్వాత ఇన్వెస్టర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు బాండ్ ఇచ్చేసి 1,00,000 అనేది తీసుకోవచ్చు. అంటే ఏంటంటే మెచ్యూరిటీ పీరియడ్ అయిన తర్వాత యాక్చువల్ ఫేస్ వాల్యూ ఏదైతే ఉందో ఆ ఫేస్ వాల్యూని వాళ్ళకి రిటర్న్ ఇచ్చేస్తారు. సో ఇది జీరో కూపన్ బాండ్స్ గురించి పీఎఫ్‌సి ఇష్యూ చేసిన పీఎఫ్‌సి రైజ్ చేసిన 10,000 క్రోర్స్ గురించి. ఓకే. ఇదిగోండి. టు బి ఇష్యూడ్ ఆన్ ఆర్ బిఫోర్ మార్చ్ 31, 2027. ఇక్కడ టు బి ఇష్యూడ్ ఆన్ ఆర్ బిఫోర్ మార్చ్ 31, 2027 అంటే ఏంటంటే పిఎఫ్సి బాండ్స్ అయితే రిలీజ్ చేస్తుంది కదా డిస్కౌంట్తో. ఈ డిస్కౌంట్లో కొనుక్కున్న వాళ్ళు అంటే మార్చ్ 31, 2027 ముందు కానీ ఎవరైతే కొనుక్కొని ఉంటారో వాళ్ళకి మాత్రమే ఇంత రేట్లో డిస్కౌంట్. ఓకేనా? అది ఇక్కడ మెన్షన్ చేసింది. సో ఇది జీరో కూపన్ బాండ్స్ గురించి. నెక్స్ట్ వచ్చేసి సావరిన్ గోల్డ్ బాండ్ ఫైనల్ రిడెంప్షన్ ఆఫ్ ఎస్జీబీ 2016-17 సిరీస్ 4 ఇన్వెస్టర్స్ టు మేక్ 193% ప్రాఫిట్ ఎట్ మెచ్యూరిటీ. చెక్ డీటెయిల్స్. ఈ సావరిన్ గోల్డ్ బాండ్ని 2016-17లో సిరీస్గా రిలీజ్ చేశారు. అందులో భాగంగా సిరీస్ 4కి సంబంధించిన ఎస్జీబీ యొక్క అంటే సావరిన్ గోల్డ్ బాండ్ యొక్క ఫైనల్ రిడెంప్షన్ అంటే ఏంటంటే రెడీమ్ చేసుకోవడం. బాండ్స్‌ని తీసుకొని గోల్డ్ అయితే రిటర్న్ ఇస్తారు. రెడీమ్ చేసుకోవడం అంటే బాండ్స్ మన దగ్గర ఉన్న బాండ్స్‌ని మెచ్యూరిటీ అయిపోయిన తర్వాత తీసుకొని దాని ప్లేస్‌లో ఎప్పుడు మిగతా బాండ్స్‌లో ఎలా ఉంటుందంటే రూపీ అనేది ఇస్తుంటారు. అంటే మనీ అనేది ఇస్తుంటారు. ఇక్కడ గోల్డ్ రిటర్న్ ఇస్తారు. మార్చ్ 17, 2025 రోజు. దీనివల్ల ఇన్వెస్టర్స్‌కి 193% ప్రాఫిట్ వచ్చిందంట. సో ఇది ఇక్కడ న్యూస్ హెడ్లైన్ వచ్చేసి. అయితే అసలు సావరిన్ గోల్డ్ బాండ్ అంటే ఏంటో చూద్దాం. సావరిన్ గోల్డ్ బాండ్ అంటే గోల్డ్ డినామినేటెడ్ బాండ్. డినామినేటెడ్ అంటే దాని ప్లేస్లో వేరేది అని. అంటే ఈ బాండ్ కొన్న వాళ్ళకి గోల్డ్ రూపంలో అయితే మనీ ఉంటుంది. ఇంకా అర్థం కాలేదు కదా? ఎగ్జాంపుల్ చెప్తా చూడండి. ఇప్పుడు ఆర్బీఐ ఈ 10 ఎస్జీబీస్ని 10 సావరిన్ గోల్డ్ బాండ్స్ని రిలీజ్ చేసింది అనుకోండి. నా దగ్గర మనీ ₹10,000 ఉంది. గోల్డ్లో ఇన్వెస్ట్ చేయాలనుకుంటున్నాను. ప్లస్ ప్రాఫిట్ కూడా రావాలి ఎవ్రీ ఇయర్ అనుకుంటున్నాను. నేను ఈ ఆర్బీఐ దగ్గరికి వెళ్ళి నాకు ఒక 2 బాండ్స్ ఇవ్వమని అడుగుతాను. ఆర్బీఐ ఏం చెప్తుందంటే ఇస్తాను. బట్ బాండ్ వాల్యూ అంటే పర్ గ్రామ్ గోల్డ్ వాల్యూ. ఇక్కడ బాండ్ వాల్యూ వచ్చేసి పర్ గ్రామ్ గోల్డ్ వాల్యూ.
ఈరోజు 2943 రూపీస్ ఉంది అని చెప్తుంది. సరే, నా దగ్గర ఉన్న మనీ తీసుకొని నాకు 2 బాండ్స్ ఇవ్వమని అడుగుతాను. అవి తీసుకున్నందుకు ఆర్బీఐ నాకు 8 ఇయర్స్ మెచ్యూరిటీ పీరియడ్‌తో ఎవ్రీ ఇయర్ ఆ గోల్డ్ మీద 2.5% ఇంట్రెస్ట్ అయితే ఇస్తుంది. మెచ్యూరిటీ ఈ 8 ఇయర్స్ వరకు 2.5% ఇంట్రెస్ట్ అయితే ఇస్తుంది. ఫైనల్‌గా గోల్డ్ రిడీమ్ చేసుకునే టైం వచ్చినప్పుడు, రిడీమ్ అంటే మెచ్యూరిటీ అయిన తర్వాత ఆర్బీఐ మనీ అయితే ఇవ్వదు, గోల్డ్ ఇస్తుంది. అంటే ఇక్కడ మనీ ప్లేస్‌లో గోల్డ్ వస్తుంది. దీన్నే గోల్డ్ డినామినేషన్ అంటారు. అయితే ఈ 999 ప్యూరిటీతో ఉన్న గోల్డ్‌ని అయితే ఇస్తుంది. ఈ ప్యూరిటీ ఎవరు చెక్ చేస్తారంటే ఇండియన్ బులియన్ అండ్ జ్యువెలర్స్ అసోసియేషన్. ఇండియన్ బులియన్ అండ్ జ్యువెలర్స్ అసోసియేషన్ అనేది ఒక గోల్డ్ ఆర్గనైజేషన్. అయితే నా మెచ్యూరిటీ పీరియడ్ వచ్చేసి 2025, అంటే డేట్ వచ్చేసి March 17, 2025 అనుకోండి. నేను March 11, 12, 13 తేదీల్లో ఉన్న గోల్డ్ రేట్కి దగ్గరగా అయితే రిడీమ్ చేసుకోగలను. అంటే ఇప్పుడు March 11న గోల్డ్ రేట్ 8640 రూపీస్, March 12న 8655 రూపీస్, March 13న 8660 రూపీస్ ఉందనుకోండి. వాటికి క్లోజ్లో అంటే 8634 రూపీస్ పర్ గ్రామ్ రేట్తో నాకు గోల్డ్ అయితే ఇస్తుంది ఆర్బీఐ. నేను 2943 రూపీస్ ఉన్న వాల్యూ ఉన్న గోల్డ్ బాండ్ని కొని 8634 రూపీస్ పర్ గ్రామ్ ఉన్న గోల్డ్ని అయితే రిడీమ్ చేసుకున్నాను. ఇక్కడ నా ప్రాఫిట్ 193% ఇంట్రెస్ట్తో కాకుండా అని ఆర్బీఐ చెప్తుంది ఈ న్యూస్లో. అయితే ఈ 193% ప్రాఫిట్ ఎలా వస్తుంది అంటే, ఇప్పుడు మనం కొన్నది ఎంత 2943 రూపీస్కి, రిటర్న్లో గోల్డ్ తీసుకున్నది ఎంత 8634. సో డిఫరెన్స్ వచ్చేసి 5691. పర్సంటేజ్ని యాక్చువల్గా ఫస్ట్ తీసుకున్న దాంతో కదా డివైడ్ చేయాలి. సో 5691 బై 2943 ఇంటూ 100 చేస్తే మీరే చెక్ చేయండి ఒకసారి, 193% అయితే వస్తుంది. అయితే ఈ బాండ్ని ఆన్లైన్లో కొన్న వాళ్ళకి 50 రూపీస్ డిస్కౌంట్ అయితే ఉంది పర్ గ్రామ్కి. సో అదే ఇక్కడ న్యూస్ చూడండి ఒకసారి. Reserve Bank of India has announced the final redemption rate of sovereign gold bond 2016-17 series 4, which is due today, March 17, 2025. మెచ్యూరిటీ వచ్చేసి March 17, 2025. అంటే 2017లో తీసుకున్న వాళ్ళకి మెచ్యూరిటీ పీరియడ్ 8 ఇయర్స్. సో 17 + 8 25 కదా. యాక్చువల్గా సావరెన్ గోల్డ్ బాండ్కి మెచ్యూరిటీ పీరియడ్ వచ్చేసి 8 ఇయర్స్. ఇది ఫిక్స్ అనమాట. ఇంకొకటి వచ్చేసి ఇంట్రెస్ట్ రేటు 2.5%, ఇది కూడా ఫిక్సే. అది నెక్స్ట్ ఇక్కడ చూడండి. ద ఫైనల్ రిడెంప్షన్ ప్రైస్ ఈస్ 8634 రూపీస్ పర్ గ్రామ్. నేను చెప్పాను కదా, ఈజ్ బేస్డ్ ఆన్ ద సింపుల్ యావరేజ్ క్లోజింగ్ గోల్డ్ ప్రైస్ ఫర్ 3 బిజినెస్ డేస్. ఈ 3 బిజినెస్ డేస్లో గోల్డ్ రేట్ ఎంతైతే ఉందో వాటికి దగ్గరగా అయితే మనకి ఆర్బీఐ అనేది ఇస్తుంది ఆ గోల్డ్ని. March 11th ఇందాక ఏం చెప్పాను, 8640 అని చెప్పాను. March 12న 8655, March 13న 8660 అని నేను చెప్పాను. సో ఆ రేట్స్కి దగ్గరగా అంతా యావరేజ్ చూసుకొని, సింపుల్ యావరేజ్ క్లోజింగ్ రేట్కి దగ్గరగా మనకి ఎంతకి ఇస్తుంది అంటే 8634 పర్ గ్రామ్ ఇస్తుంది. ద సావరిన్ గోల్డ్ బాండ్ 2016-17 సిరీస్ 4 ఇష్యూడ్ ఆన్ March 17, 2017. ఎప్పుడు ఇష్యూ చేశారంటే March 17, 2017 ఇష్యూ చేశారు. యాజ్ అన్ ఇష్యూ ప్రైస్ ఇష్యూ చేసినప్పుడు బాండ్ యొక్క ప్రైస్ వచ్చేసి 2943. బాండ్ ప్రైస్ అంటే ఇక్కడ గోల్డ్ వాల్యూ, పర్ గ్రామ్ వాల్యూ 2943, విచ్ ఇన్క్లూడ్స్ ఏ 50 రూపీస్ డిస్కౌంట్ ఫర్ ఇన్వెస్టర్స్ హూ అప్లైడ్ ఆన్లైన్. ఆన్లైన్లో అప్లై చేసిన వాళ్ళకి 50 రూపీస్ డిస్కౌంట్ ఉంటుంది గోల్డ్ మీద, పర్ గ్రామ్ గోల్డ్ మీద. ద ఫైనల్ రిడెంప్షన్ ప్రైస్ ఆన్ March 17, 2025. ఫైనల్ మెచ్యూరిటీ డేట్ వచ్చేసి అంటే ఫైనల్గా రిడీమ్ చేసుకునే డేట్ March 17, 2025. చూడండి 8 ఇయర్స్ ఇక్కడికి హ్యాస్ బీన్ డిటర్మైన్డ్ యాజ్ 8634, ఇక్కడ 8634 పర్ గ్రామ్ బేస్డ్ ఆన్ ద యావరేజ్ ప్రైస్ ఆఫ్ గోల్డ్. అంటే 999 ప్యూరిటీ. ఇది ఎవరు పబ్లిష్ చేస్తారంటే ఇండియన్ బులియన్ అండ్ జ్యువెలర్స్ అసోసియేషన్ లిమిటెడ్. దిస్ మీన్స్ దట్ ఇన్ అబ్సల్యూట్ టర్మ్స్ an investor has earned a return of 193% over 8 years without considering the interest component. సో ఇంట్రెస్ట్ ఈ 8 ఇయర్స్లో తీసుకున్న ఇంట్రెస్ట్ కాకుండా టోటల్గా ఇప్పుడు రిడీమ్ చేసుకునే గోల్డ్ మీద వీళ్ళకి 193% అయితే ప్రాఫిట్ ఉందంట ఈ 8 ఇయర్స్లో. ఇది న్యూస్. సో నెక్స్ట్ వచ్చేసి ఎన్ఎస్సి లాంచెస్ డెడికేటెడ్ వెబ్సైట్ ఫర్ మున్సిపల్ బాండ్స్. ఎన్ఎస్సి అంటే నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్ మున్సిపల్ బాండ్ కోసం ఒక డెడికేటెడ్ వెబ్సైట్ని లాంచ్ చేసింది. అయితే మున్సిపల్ బాండ్స్ అంటే ఏంటో చూద్దాం.
మున్సిపల్ బాండ్స్ అంటే అర్బన్ ఏరియాస్ లైక్ మున్సిపాలిటీస్, లోకల్ ఏరియాస్ ఉంటాయి కదా! వాటిలో ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ డెవలప్‌మెంట్ కోసం యూజ్ చేసే బాండ్స్ ఇవి. ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ అంటే ట్రాన్స్‌పోర్టేషన్ ఫెసిలిటీస్ అవ్వచ్చు, లేకపోతే నెట్వర్కింగ్ అవ్వచ్చు, టెలికమ్యూనికేషన్ అవ్వచ్చు, జాబ్స్ అవ్వచ్చు, రోడ్స్ వేయడం అవ్వచ్చు, ఇలా అన్నీ వస్తాయి. అయితే వీటికి మెచ్యూరిటీ పీరియడ్ 1-30 ఇయర్స్ ఉంటుంది. జనరల్‌గా ఉంటుంది అట్లా. ఎగ్జాక్ట్‌గా అయితే కాదు. 1-30 ఇయర్స్ ఉంటుంది. కూపన్ రేట్ వచ్చేసి కూపన్ రేటు, ఫేస్ వాల్యూ 2 ఇష్యూ చేసే కంపెనీని బట్టి మారుతూ ఉంటాయి. అయితే ఎన్ఎస్ఈ ఈ మున్సిపల్ బాండ్‌కి సంబంధించి ఒక వెబ్‌సైట్‌ని లాంచ్ చేసింది. ఇక్కడ ఈ బాండ్‌కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అనేది ఉంటుంది. అంటే లైక్ ఇష్యూ చేసే కంపెనీ అవ్వచ్చు, బిడ్డింగ్ ప్రాసెస్ అంటే వేలం పాట వేసే ప్రాసెస్ అవ్వచ్చు. ఇలా ఇన్వెస్టర్స్‌కి సంబంధించిన డౌట్స్ అన్నిటికి ఆన్సర్ అయితే ఈ వెబ్‌సైట్‌లో ఉంటుంది. దీని పేరు నిఫ్టీ ఇండియా మున్సిపల్ బాండ్ ఇండెక్స్ అంటారు. అదే ఇక్కడ ఉంది చూడండి. National Stock Exchange on Friday announced the launch of a dedicated website for municipal bonds in a bid to enhance the creditability and visibility of such bond markets in the country. The website will serve as a centralized hub for the market participants, offering comprehensive data on the Indian municipal bond market, including issuances, credit ratings, trading volumes, intrinsic yields, and price, along with the historical performance of the India's first municipal bond index, that is Nifty India Municipal Bond Index. సో నేను ఇందాక చెప్పాను కదా, వేలం అంటే ఏంటంటే ఈ ఆప్షన్కి సంబంధించిన డీటెయిల్స్ కానీ, లేకపోతే కంపెనీకి ఆ ఇష్యూ చేసే కంపెనీస్ ఉంటాయి కదా అవి అవ్వచ్చు, ఇలా ఇలా ఇన్వెస్టర్కి సంబంధించిన డౌట్స్ అనేవి అన్నిటికీ ఇక్కడ ఆన్సర్ అయితే దొరుకుతుంది ఈ వెబ్సైట్లో మున్సిపల్ బాండ్కి సంబంధించి. సో ఇది నెక్స్ట్ వచ్చేసి రీవైటలైజింగ్ ఇండియాస్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కేస్ ఫర్ ట్యాక్స్ ఫ్రీ బాండ్స్ ఇన్ ద అప్కమింగ్ బడ్జెట్. రీవైటలైజేషన్ అంటే బ్రింగింగ్ సంథింగ్ బ్యాక్, అంటే ఇండియా మళ్ళీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీద ఫోకస్ చేయాలి అనుకుంటుంది. దానికోసం అయితే వరల్డ్ బ్యాంక్కి ముందే $1 ట్రిలియన్ మనీ అవసరం అవుతుంది 15 ఇయర్స్ వరకు అని చెప్తుంది. కానీ ఈ మనీ ఇండియాకి ఎలా వస్తాయి అంటే బాండ్స్ ద్వారా. ఇక్కడ బాండ్ అని ఎందుకు అంటున్నానంటే ఎవరు కూడా సెక్యూరిటీ లేకుండా ఏ వస్తువు ఇవ్వరు కదా. అంటే మన దగ్గర ఉన్నది ఏదో ఒకటి ఇస్తే వాళ్ళు మనకి మనీ ఇస్తారు. సో ఇక్కడ బాండ్ ఇస్తే మనీ ఇస్తారనమాట. అయితే ఇక్కడ యూస్ చేసే బాండ్స్ ఏంటి అంటే ఈ మనీ రావాలంటే ఈ గవర్నమెంట్ ఏ బాండ్స్ యూస్ చేస్తుంది అంటే ట్యాక్స్ ఫ్రీ బాండ్స్. అసలు ట్యాక్స్ ఫ్రీ బాండ్స్ అంటే ఏంటో చూద్దాం. ట్యాక్స్ ఫ్రీ బాండ్స్ అంటే యూజువల్గా రిమైనింగ్ బాండ్స్లో ఇంట్రెస్ట్ అయితే వస్తుంది కదా మెచ్యూరిటీ అయ్యేంత వరకు. అయితే వాటికి ట్యాక్స్ కట్టాలి గవర్నమెంట్కి. కానీ ఈ ట్యాక్స్ ఫ్రీ బాండ్స్ ఇష్యూ చేయడం వల్ల ఇంట్రెస్ట్ అమౌంట్ మీద ట్యాక్స్ కట్టాల్సిన పని లేదు. సో మీకు అర్థమయ్యే ఉంటుంది ఈ బాండ్స్కి ఇంట్రెస్ట్ రేట్ తక్కువ ఉంటుంది అని. అంటే జనరల్గా 5.5 నుంచి 7.5% ఉంటుంది. మెచ్యూరిటీ పీరియడ్ వచ్చేసి 10-20 ఇయర్స్ ఉంటుంది. రిస్క్ అయితే తక్కువగా ఉంటుంది ఎందుకంటే ఇవి గవర్నమెంట్ ఇష్యూ చేస్తుంది కాబట్టి. సో ఇది ట్యాక్స్ ఫ్రీ బాండ్స్ గురించి. ఇక్కడ న్యూస్లో 2011-12 గవర్నమెంట్ 11-12 ఆ పీరియడ్లో గవర్నమెంట్ ట్యాక్స్ ఫ్రీ బాండ్స్ని ఇష్యూ చేసింది విత్ అమౌంట్ 30,000 crores అని చెప్తుంది ఇక్కడ. ఇది చూడండి. ఇండియా స్టాండ్స్ ఎ పివోటల్ జంక్చర్ వేర్ ద డ్యూయల్ ఇంపరేటివ్స్ ఆఫ్ యాక్సలరేటింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ అండ్ మెయింటైనింగ్ ఫిజికల్ prudence and clearly converging. The nation's infrastructure needs are monumental, with the World Bank estimating a requirement of $1 trillion over the next 15 years in the urban sector alone. ఇది చూడండి. ఇండియా వరల్డ్ బ్యాంక్ని అప్రోచ్ అయ్యి 15 ఇయర్స్ వరకు కూడా నెక్స్ట్ 15 ఇయర్స్లో $1 trillion మనీ అయితే అవసరం అవుతుంది ఇన్ఫ్రాస్ట్రక్చర్ కోసం అని చెప్తుంది. ద ఆర్బీఐ హ్యాస్ ఎస్టిమేటెడ్ గవర్నమెంట్ డెట్ రీచింగ్ అప్రాక్సిమేట్లీ 181.68 lakh crore బై ద ఎండ్ ఆఫ్ 2024-2025. టోటల్గా ఆర్బీఐ ఏం చెప్తుందంటే గవర్నమెంట్ అప్పులు అనేవి ఇంత ఉన్నాయంట, 181.68 lakh crores ఉన్నాయంట ఈ ఇయర్ ఎండ్కి. దిస్ సినారియో అండర్స్కోర్స్ ద అర్జెన్సీ ఆఫ్ మొబిలైజింగ్ ప్రైవేట్ ఫినాన్సింగ్ టు బ్రిడ్జ్ ద ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్వెస్ట్మెంట్ గ్యాప్ వితౌట్ ఎగ్జాసర్బేటింగ్ ద ఫిజికల్ డెఫిసిట్. ఇదిగోండి ఇక్కడ చూడండి. బిట్వీన్ ద ఫినాన్షియల్ fiscal years 2012 and 2016, government authorized the issuance of tax-free bonds to mobilize resources for infrastructure development. In financial year 2011-12, an allocation of 30,000 crores was made for tax-free bonds. Okay. ఇంకా ఇది 15-16లో ఎంత రిలీజ్ చేసింది ట్యాక్స్ ఫ్రీ బాండ్స్ ద్వారా ఇవన్నీ చెప్తుంది ఇక్కడ. యాక్చువల్గా ఇంకా మీరు చూడాల్సింది అయితే ట్యాక్స్ ఫ్రీ బాండ్స్ అంటే ఏంటో చూసుకోండి. సో నెక్స్ట్ వచ్చేసి ఆర్బీఐ ఫ్లోటింగ్ రేటింగ్ బాండ్స్. ఆర్బీఐ ఫ్లోటింగ్ రేట్ బాండ్స్ ఆఫర్ ఏ లో రిస్క్ హై రిటర్న్ ఆప్షన్. ఆర్బీఐ ఫ్లోటింగ్ రేట్ బాండ్స్ని ఇష్యూ చేసిందంట. ఫ్లోటింగ్ రేట్ బాండ్ అంటే ఏంటో చూద్దాం. ఫ్లోటింగ్ మీన్స్ నాట్ స్టేబుల్, అంటే ఒక దగ్గర ఉండకుండా తేలుతూ ఉండడం అంతే కదా ఫ్లోటింగ్ అంటే.
ఫ్లోటింగ్ రేట్ బాండ్ అంటే ఇక్కడ ఇచ్చే ఇంట్రెస్ట్ రేట్ అనేది కాన్స్టెంట్గా ఉండదు, 6 మంత్స్కి ఒకసారి చేంజ్ అవుతూ ఉంటుంది, అంటే సెమీ యాన్యువల్. అయితే దీనికి మెచ్యూరిటీ పీరియడ్ 5 to 10 years ఉంటుంది. ఆర్బీఐ ఇష్యూ చేసే ఈ ఫ్లోటింగ్ రేట్ బాండ్స్కి 7 years మెచ్యూరిటీ పీరియడ్ ఉన్న వాటికైతే ఇంట్రెస్ట్ ఉంటుంది, అవి ట్యాక్సిబుల్, ఖచ్చితంగా ట్యాక్స్ కట్టాలి ఆ ఇంట్రెస్ట్ మీద. ఏంటి 7 years మెచ్యూరిటీ పీరియడ్ ఉన్నవి. ఫేస్ వాల్యూ అంటే బాండ్ వాల్యూ మినిమం ₹1000 ఉంటుంది. ఇంట్రెస్ట్ అమౌంట్ వచ్చేసి 6 మంత్స్కి ఒకసారి ఇస్తారు. సెమీ యాన్యువల్ అంటే ఇంట్రెస్ట్ రేట్ చేంజ్ అవుతుంది కాబట్టి 6 మంత్స్కి ఒకసారి. రిస్క్ అనేది తక్కువగా ఉంటుంది, ఎందుకంటే ఇక్కడ గవర్నమెంట్ ఇష్యూ చేస్తుంది కాబట్టి. అయితే న్యూస్లో ఆర్బీఐ ఈ బాండ్ని 8.05% ఇంట్రెస్ట్ రేట్కి ఇస్తుంది. దీని దిస్ మే వేరీ ఎవ్రీ టైమ్, దిస్ మే వేరీ ఎవ్రీ 6 months. మెచ్యూరిటీ పీరియడ్ వచ్చేసి 10 years అంట. సో ఇదే ఇక్కడ చెప్తుంది చూడండి. వెల్తీ ఇన్వెస్టర్స్ లుకింగ్ టు బూస్ట్ ప్రాఫిట్ ఫ్రమ్ ఈక్విటీస్ అమిడ్ రిచ్ వాల్యుయేషన్స్ అండ్ ఐయింగ్ ఏ ఫిక్స్డ్ ఇన్కమ్ ప్రొడక్ట్ విత్ ఏ హై సేఫ్టీ ఆర్ టర్నింగ్ టు ఆర్బీఐ ఫ్లోటింగ్ రేటింగ్ బాండ్స్ విచ్ కరెంట్లీ గివ్ ఎన్ 8.05% రిటర్న్. ఓకే, ఇక్కడ చూడండి ఇంకొకటి. దీస్ బాండ్స్ ఇష్యూడ్ బై ద ఆర్బీఐ ఆన్ బిహాఫ్ ఆఫ్ ద గవర్నమెంట్ అండ్ మోర్ దాన్ 10 year బెంచ్ మార్క్ గవర్నమెంట్ బాండ్స్ ఆన్ ఫిక్స్డ్ డిపాజిట్స్ అండ్ డిస్ట్రిబ్యూటర్స్ సెడ్. అది 10 year కంటే ఎక్కువ అంట ఇక్కడ మెచ్యూరిటీ పీరియడ్ ఉంటుంది అని చెప్తుంది మిగతా బాండ్స్తో కంపేర్ చేస్తే. సో ఇది న్యూస్. నెక్స్ట్ వచ్చేసి ఐఆర్ఈడిఏ raises 1247 crores through first perpetual bond issue. ఐఆర్ఈడిఏ అంటే ఇండియన్ రెన్యూబుల్ ఎనర్జీ డెవలప్మెంట్ ఏజెన్సీ లిమిటెడ్, రెన్యూబుల్ ఎనర్జీకి సంబంధించిన ఒక ఆర్గనైజేషన్, గవర్నమెంట్ ఆర్గనైజేషన్. ఈ ఐఆర్ఈడిఏ 1247 crores మనీ రైజ్ చేసింది పర్పెచువల్ బాండ్స్ ద్వారా. అయితే పర్పెచువల్ బాండ్స్ అంటే ఏంటో చూద్దాం. పర్పెచువల్ బాండ్ అంటే పేరులోనే ఉంది పర్పెచువల్ అని, అంటే లైఫ్ లాంగ్. పర్పెచువల్ అంటే లైఫ్ లాంగ్. ఈ బాండ్లో ఇన్వెస్ట్ చేసిన వాళ్ళకి ఇంట్రెస్ట్ లైఫ్ లాంగ్, అంటే ఆ కంపెనీ ఉన్నంత వరకు వస్తూనే ఉంటుంది, కానీ దీంట్లో మెచ్యూరిటీ పీరియడ్ అనేది ఉండదు. ఇట్ మీన్స్ అసలు ప్రిన్సిపల్ ఆ కంపెనీ మనకి ఇవ్వాలనుకున్నప్పుడు మాత్రమే ఇస్తుంది మనీ. మనం పెట్టాం చూడండి, ఇన్వెస్ట్ చేసాం చూడండి అమౌంట్, యాక్చువల్ అమౌంట్, ఆ అమౌంట్ తను ఇవ్వాలనుకున్నప్పుడు, ఆ కంపెనీ ఇవ్వాలనుకున్నప్పుడు మాత్రమే ఇస్తుంది. అంతవరకు కూడా మనకి ఎవ్రీ ఇయర్ ఇంట్రెస్ట్ అయితే పే చేస్తూనే ఉంటుంది కంపెనీ ఉన్నంత వరకు. అయితే ఇలా చేస్తే ఇన్వెస్టర్స్ మోసపోతారు కదా అనుకోవచ్చు. లేదు, బికాజ్ అన్ని కంపెనీస్ ఇవి ఇష్యూ చేయవు. ఓన్లీ లైఫ్ లాంగ్ గ్రోత్ ఉన్న కంపెనీస్ లైక్ గవర్నమెంట్ పిఎస్యూస్ అవ్వచ్చు, టాటా, రిలయన్స్ అవ్వచ్చు, ఇలాంటి కంపెనీస్ మాత్రమే ఇష్యూ చేస్తూ ఉంటాయి. వీటిలో మెచ్యూరిటీ ఉండదని చెప్పుకున్నాం కదా. నెక్స్ట్ వచ్చేసి ఫేస్ వాల్యూ అంటే బాండ్ వాల్యూ ₹1000, అంతకంటే ఎక్కువ ఉంటుంది. కూపన్ రేట్ వచ్చేసి ఎక్కువే ఉంటుంది, ఎందుకంటే కూపన్ రేట్ 8 to 9% ఉంటుంది. ఎందుకు ఎక్కువ ఉంటుందంటే ఇప్పుడు ఒకవేళ ఆ కంపెనీ ఎత్తేసినా కూడా మనకి అసలు ఇవ్వకపోయినా ఇంట్రెస్ట్ రూపంలో కొంచెం నష్టపోతాం, అంటే ఇంట్రెస్ట్ రూపంలో ఎక్కువ వస్తుంది కాబట్టి కొంచెం నష్టపోతాము. అందుకని చెప్పేసి ఒకవేళ అలాంటి పరిస్థితి వస్తే ఇన్వెస్టర్స్ ఎవరు నష్టపోకూడదు ఎక్కువ అని చెప్పేసి ఇంట్రెస్ట్ రేట్ అనేది ఎక్కువ ఇస్తుంది ఇక్కడ. సో అది. అయితే ఇక్కడ న్యూస్లో ఐఆర్ఈడిఏ తనకి 1247 crores కావాలి అంటుంది. దానికోసం ఈ బాండ్స్ని ఇష్యూ చేసింది. ఇంట్రెస్ట్ రేట్ వచ్చేసి 8.4% అంట. సో ఇది పర్పెచువల్ బాండ్స్ గురించి. ఎంత ఇంట్రెస్ట్ రేట్? 8.4%. నేను చెప్పాను కదా ఇందాక రేంజ్ 8 to 9% ఉంటుంది అని. ఐఆర్ఈడిఏ launches its first ever perpetual bonds yesterday, raising 1247 crores at an 8.4% annual coupon rate. The company announced its the regulator filing today. ఓకేనా, ఇది ఈ యొక్క లైనే మీరు చూసుకోవాల్సింది. సో నెక్స్ట్ వచ్చేసి when to use capital gains account scheme to saving income tax if you made long term capital gains after selling land, property, equities, etc. ఇది చూసుకునే ముందు ఇందాక సావరెన్ గోల్డ్ బాండ్ గురించి చెప్పాను కదా. అయితే మసాలా బాండ్స్ అని ఇంకొక రకం కూడా ఉంటుంది బాండ్స్లో. మసాలా బాండ్స్ కూడా సేమ్ ఇలాగే ఉంటాయి, బట్ ఇవి రూపీ డినామినేటెడ్. అంటే ఇప్పుడు అవుట్ సైడ్ కంపెనీస్ వచ్చి మన దేశంలో ఇన్వెస్ట్ చేయాలి అంటే రూపీ అవసరం లేకుండా డైరెక్ట్గా ఈ మసాలా బాండ్స్ ద్వారా వాళ్ళ డాలరు మనీగా కన్వర్ట్ అవుతుంది. అప్పుడు ఇండియన్ కంపెనీస్ కూడా డాలర్ ఎక్స్చేంజ్ చేసుకునే రిస్క్ అనేది తగ్గుతుంది. అది మసాలా బాండ్స్ గురించి. ఈ న్యూస్ హెడ్లైన్ చూసినట్లయితే ఈ లైన్ అర్థం ఏంటి అంటే లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ బాండ్స్ అంటే ఏంటో తెలియాలి. ఈ లైన్ అర్థం అవ్వాలంటే ఫస్ట్ మీకు లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్స్ బాండ్స్ అంటే ఏంటో తెలియాలి. ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్ 1961లో సెక్షన్ 54, సెక్షన్ 54F అండ్ సెక్షన్ 54EC ఏంటేంటి? సెక్షన్ 54, సెక్షన్ 54F అండ్ సెక్షన్ 54EC
అనేవి ఉంటాయి. ఇవేం చెప్తున్నాయంటే షేర్స్ అమ్మడం ద్వారా లేదా ల్యాండ్ ఆర్ హౌస్ ఆర్ కంపెనీ అమ్మడం ద్వారా వచ్చే మనీ ఏదైతే ఉంటుందో వాటికి ట్యాక్స్ ఉండదు అని. సెక్షన్ 54 తీసుకున్నట్లయితే ఇందులో ఇండివిజువల్స్ అంటే మనం ఆర్ హెచ్యుఎఫ్ హిందూ అన్డివైడెడ్ ఫ్యామిలీస్ అంటే రాజుల కాలం నాటి వాళ్ళు స్టిల్ ఇంకా వంశాలు అయితే ఇప్పటికి ఉన్నాయి కదా, వాళ్ళు ఏదైనా న్యూ ప్రాపర్టీలో షేర్స్ ఆర్ హౌస్ అనేవి అమ్మినప్పుడు అమౌంట్ అంటే క్యాపిటల్ గెయిన్స్ మీద ట్యాక్స్ ఉండదు. వాళ్ళకు వచ్చే అమౌంట్ అమ్మినప్పుడు వచ్చిన అమౌంట్ మీద ఈ ట్యాక్స్ అనేది ఉండదు. వచ్చిన అమౌంట్ అంటే ఏంటంటే క్యాపిటల్ గెయిన్స్. ఒక రకంగా గెయిన్ అంటే ఏంటంటే ప్రాఫిట్ అని, ఓకేనా. వాటి మీద ట్యాక్స్ ఉండదు అని చెప్తుంది. అది కూడా అమౌంట్ గెయిన్స్ ఎప్పటి వరకు అంటే 2 crore వరకు మాత్రమే. 2 crore ఎవరైతే మనీ అనేది అమ్మినప్పుడు సంపాదిస్తారో ఆ అమౌంట్ మీద మాత్రమే ట్యాక్స్ ఉండదు. 2 crores వరకు మాత్రమే. ఇంకొక కండిషన్ వచ్చేసి 2 ప్రాపర్టీస్ మాత్రమే సెల్ చేయాలి. 2 ప్రాపర్టీస్ సెల్ చేసి ఆ రెండింటి మీద 2 crores వస్తే వాటి మీద అయితే ట్యాక్స్ ఉండదు, ఓకేనా. ఇది సెక్షన్ 54 చెప్తుంది. సెక్షన్ 54 ఈసీ ఏం చెప్తుందంటే ఇమూవబుల్ ప్రాపర్టీస్ లైక్ ల్యాండ్, బిల్డింగ్స్ ఉంటాయి కదా, అంటే ఏదైనా కంపెనీస్ బిల్డింగ్స్ అంటే ఏదైనా కంపెనీస్ అమ్మాలంటే వాళ్ళు ఏదైనా బాండ్ అయితే పర్చేస్ చేసి ఉండాలి. ఆ బాండ్ ద్వారా మాత్రమే వీళ్ళు క్యాపిటల్ గెయిన్స్ అనేవి పొందగలరు ల్యాండ్ ఆర్ బిల్డింగ్ అమ్మి, ఓకేనా. బాండ్ అయితే కొని ఉండాలి. ఆ బాండ్ ద్వారా మాత్రమే వీళ్ళకి క్యాపిటల్ గెయిన్స్ ఈ స్కీమ్ ద్వారా అయితే ప్రాఫిట్ అనేది వస్తుంది, క్యాపిటల్ గెయిన్స్ అనేది పొందగలరు. సో వీటి మీద ట్యాక్స్ అనేది ఉండదు, ఓకేనా. ఇక్కడ బాండ్ అనేది మెయిన్ థింగ్, బాండ్ అనేది ఉండాలి. ఏదైనా ఇమూవబుల్ ప్రాపర్టీస్ లైక్ ల్యాండ్, బిల్డింగ్స్ అంటే కంపెనీస్ అమ్మాలంటే ఏదైనా బాండ్ని అయితే పర్చేస్ చేసి ఉండాలి. ఆ బాండ్ ద్వారా మాత్రమే వీళ్ళు క్యాపిటల్ గెయిన్స్ పొందగలరు. అయితే ఎన్ఆర్ఐస్కి కూడా దీంట్లో యాక్సెస్ ఉంటుంది. నాన్ రెసిడెంట్ క్యాపిటల్ గెయిన్స్ అకౌంట్ స్కీమ్ అని ఒకటి ఉంటుంది. సో దాని ద్వారా ఎన్ఆర్ఐస్ కూడా ట్యాక్స్ బెనిఫిట్ పొందొచ్చు. అయితే జనరల్గా మెచ్యూరిటీ 5 years ఉంటుంది. ఈ ఫేస్ వాల్యూ వచ్చేసి మినిమం 10,000 ఉంటుంది. కూపన్ రేట్ వచ్చేసి 5 to 7.5% వరకు ఉంటుంది. అయితే ఇక్కడ న్యూస్లో ఏముందంటే లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్స్ స్కీమ్ ద్వారా సెక్షన్ 54లో అయితే ఏదైనా ప్రాపర్టీ కొనాలన్నా అమ్మాలన్నా ఫస్ట్ ఆ హౌస్ని అయితే ఫస్ట్ పర్చేస్ చేసి ఉండాలట. అంటే ఏంటంటే ఈ స్కీమ్లోనే ఉన్న ప్రాపర్టీస్, ఈ స్కీమ్లో ఉన్న ల్యాండ్, క్యాపిటల్ గెయిన్స్ అకౌంట్ స్కీమ్ అని ఒకటి ఉంది. ఆ స్కీమ్లో ఉన్న ప్రాపర్టీస్, ల్యాండ్, బిల్డింగ్స్ అవ్వచ్చు, వాటిని అయితే కొనాలి ఫస్ట్. కొన్న తర్వాత 2 years 1 year ఇట్లా టైం ఉంటుంది. సో ఆ తర్వాత ఆ పీరియడ్ తర్వాత అమ్మాలి. అమ్మితే వచ్చిన ప్రాఫిట్ ఉంటుంది కదా వీళ్ళకి, ఆ ప్రాఫిట్ మీద 2 crores వరకు ట్యాక్స్ అయితే ఉండదు. సో అర్థమైంది కదా, ఏ ప్రాపర్టీ పడితే ఆ ప్రాపర్టీ కొనడానికి లేదు. దీంట్లో లిస్టెడ్ అయి ఉన్న ప్రాపర్టీస్ మాత్రమే ఫస్ట్ కొనాలి. తర్వాత సర్టెన్ పీరియడ్ ఉంటుంది. ఆ పీరియడ్ తర్వాత అమ్మితే మాత్రమే వచ్చిన ప్రాఫిట్స్ మీద ట్యాక్స్ అయితే ఉండదు. ఇది క్లియర్గా ఈ సెక్షన్ 54, 54F అండ్ 54ECలో మెన్షన్ చేసింది ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్లో. అయితే ఇక్కడ న్యూస్లో ఏముందంటే లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ స్కీమ్ ద్వారా సెక్షన్ 54లో అయితే ఏదైనా వస్తువు అమ్మాలి అంటే ఫస్ట్ ఆ హౌస్ని అయితే కొనాలి. ఏదైనా హౌస్ అమ్మాలి అంటే ఫస్ట్ హౌస్ని అయితే కొనాలి. సేల్ నోటీస్ ఇచ్చే 1 year ముందుగా. ఎప్పుడు కొనాలంటే సేల్ నోటీస్ ఇస్తూ ఉంటారు కదా, ఈరోజు మేము అమ్ముతున్నాము అని. ఆ సేల్ నోటీస్ ఇచ్చే 1 year ముందు కానీ, లేదా సేల్ నోటీస్ ఇచ్చిన 2 years తర్వాత కానీ. సేల్ నోటీస్ ఇచ్చిన 2 years తర్వాత అంటే ఇప్పుడు సేల్ నోటీస్ ఇచ్చారనుకోండి ఒక హౌస్కి, 2 years తర్వాత దాన్ని పర్చేస్ చేయాలి. అంటే ఈరోజు నేను సేల్ నోటీస్ ఇచ్చాను అనుకోండి, 2 years తర్వాత నెక్స్ట్ ఇదే టైంకి నేను పర్చేస్ చేయాలి. 1 year ముందు అంటే ఏంటంటే ఇప్పుడు సేల్ నోటీస్ ఈరోజు ఇచ్చాను అనుకోండి నేను, 1 year ముందంటే పోయిన సంవత్సరం 2024 ఉంది కదా, ఆ 2024 సేమ్ ఇదే టైంకి కొని ఉండాలి. ఈ 2 కండిషన్స్ ఉంటాయి. అప్పుడు కానీ ఒకవేళ తర్వాత సేల్ నోటీస్ ఇచ్చిన తర్వాత అంటే 2 yearsకి కొనాలి. సేల్ నోటీస్ ఇచ్చిన తర్వాత 2 years అయిపోయిన తర్వాత కొనాలి. ముందు కొనాలి అనుకుంటే సేల్ నోటీస్ ఇచ్చిన 1 year ముందు కొనాలి. సో ఇది కండిషన్ ఇక్కడ 54లో. అంటే ఇక్కడ ఈ లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్స్లో ఈ సెక్షన్స్ కింద ఉన్న ప్రాపర్టీ, హౌస్, ల్యాండ్, షేర్స్ ఏవైతే ఉన్నాయో అవి ఫస్ట్ మనం కొనాలి. కొన్నాక దాన్ని 2 years తర్వాత అమ్మితే అప్పుడు ఈ సెక్షన్ కింద ట్యాక్స్ అనేది ఎగ్జంప్షన్ ఉంటుంది. సెక్షన్ 54F అని చెప్పాయి కదా, సెక్షన్ 54Fలో అయితే హౌస్ని 1 year ముందు కానీ 2 years తర్వాత కానీ కొనాలి, సేమ్ 54లో ఉన్నట్టు. ఇక్కడ ఇంకొక చిన్న మనకి బెనిఫిట్ ఏంటి అంటే ఇండివిజువల్ హౌస్ ప్రాపర్టీ ఏదైనా బిల్డింగ్ ఉంది కదా, అవి మనం కట్టుకోవచ్చు. 3 years ముందే కన్స్ట్రక్షన్ అయితే చేసుకోవచ్చు. ఇక్కడ ఒక సింపుల్
అంటే ఒక మన ఇష్టం అన్నట్టుగా ఒక ఆప్షన్ అయితే ఉంటుంది. 3 ఇయర్స్ ముందే కన్‌స్ట్రక్షన్ అనేది కట్టుకొని ఉండాలి. ఒక బిల్డింగ్ కడుతున్నాం అనుకోండి, సేల్ వాటిని అమ్మాలి. ఆ బిల్డింగ్‌ని అమ్మాలి అనుకున్నప్పుడు 3 సంవత్సరాల ముందే ఆ బిల్డింగ్‌నయితే కట్టి ఉండాలి. ఏంటక్క 3 రోజుల నుంచి బాండ్స్, బాండ్స్ అని చెప్పుతున్నావు అనుకుంటున్నారా? ఏం చేస్తామండి? ఇప్పుడు నేను చిన్న టాపిక్ అని ఈ బాండ్స్ గురించి అయితే తీసుకున్నాను. చూస్తేనేమో న్యూస్‌లో 3 నెలలకే 15 న్యూస్‌లు వచ్చినాయి. అంటే మన ఇండియాలో బాండ్‌లు ఎక్కువ ఉన్నాయి ఉన్న మనీ కంటే. అంటే అప్పు తీసుకోవడం ఎక్కువైపోయింది బయట నుంచి. ఎందుకంటే పొలిటీషియన్స్ తినడమే ఎక్కువైపోయింది మన ఇండియాలో. డెవలప్డ్ ఇండియా అవ్వాలనుకుంటున్నారు. ఎప్పుడైద్ది? ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ఇయన్నీ డెవలప్ చేస్తేనే గదా! డెవలప్ చేయాలంటే మనీ కావాలి. పక్క దేశాల నుంచి తెచ్చుకోవాలి. మన మనీతో ఏంటంటే పెట్టలేము. ఒకవేళ పెట్టినా సగం తినడమే సరిపోతుంది. అందువల్ల బాండ్స్ అనేవి ఎక్కువ ఉన్నాయి. నేనేదో చిన్న టాపిక్ అని చెప్పి స్టార్ట్ చేస్తే ఇది 3 రోజులు టైం పట్టింది.